వచ్చి చెట్టు కట్టేసేంత మగాడిగా అతి ఎక్కువైంది పార్థసారథి. నోరు అదుపులో పెట్టుకో. రాజకీయంగా ఎవరికైనా అన్యాయం జరిగిందంటే రాజకీయాలకి దూరంగా ఉంటా. అధోని మత విద్వేషాలు రేపు రాజకీయం చేయాలనుకుంటే తరిమి కొడతాం, జాగ్రత్త అంటూ హెచ్చరించిన సాయి ప్రసాద్ రెడ్డి. రాజశేఖర పరిపాలన వచ్చిందో ఆ రోజు నుంచి అభివృద్ధి అనేది మొదలైందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. డబ్బుందని దాంతోనే ప్రజలకి పసుపు కుంకుమ ఇచ్చి ఆ రోజుల్లో ఓట్లు నిష్పన్నం చేసే ప్రయత్నం చేశారు. ఏ విధంగా కూడా నమ్మలేదు కాబట్టి మహిళలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతగా 50 ఏళ్ళు పరిపాలన చేసి ఆ పరిపాలనలో ప్రతి పేదవాళ్ళకి సహకారం ఉందని చెప్పని చేశారు. ఈ రోజు ప్రతి పేద కుటుంబం చదువుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో అమ్మఒడి కార్యక్రమాన్ని చేసి అమ్మఒడిలో అమ్మ అకౌంట్లో డబ్బులు వేసి ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి అదే కాదు గౌరవంతో తినిపిస్తూ విద్యాకారకం ఇస్తూ అన్ని తానే విద్యాకారక విద్యావస్థ విద్యా దీవెన ఈ రకంగా ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి ట్యాబ్లు ఇస్తూ బైసెస్ అనే మంచి కంపెనీని తీసుకొచ్చి దాని ద్వారా స్వతంత్రించాలని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్న పరిస్థితి ఈ రోజు ప్రతి వారు గమనించాలా. ప్రతి వారిని కలిసాం, ప్రతి కష్టాలు తెలుసుకున్నాం, అవన్నీ కూడా పరిష్కరిస్తాం. ఇలాంటి సమస్యలు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఈ 15 ఏళ్లలో 14 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఎమ్మెల్యేని ప్రజలతో పంపించినాడా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఏ విధంగా కూడా ఏది కూడా ఆలోచించుకోకుండా చంద్రబాబు నాయుడు పరిపాలన 14 ఏళ్ళు కొనసాగిందే కానీ ఏది కూడా ఒరిగింది లేదని చెప్పేసి కూడా బాగా ఒక్క సెంట్ అయినా ఒక్క సెంట్ భూమి అయినా ఇచ్చినాడా చంద్రబాబు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మరి మళ్ళీ పార్టీ పెట్టుకొని చంద్రబాబు నాయుడు కూటమితో వచ్చేసి ఈ రోజు అందరినీ ఏదో విధంగా మభ్యపెట్టి ఓట్లు తట్టుకోవాలని చూస్తా ఉన్నాడు. ఆ స్కీమ్ పెట్టినాడు సూపర్ 6 అంట. కరెక్టే, సూపర్ 6 ఎక్కడ కనపడదు. అది ఏదన్నా కూడా మాట వరకే కానీ చేతల్లో ఉండదని చెప్పేసి కూడా మీరు గమనించాలా. జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర అడిగా సార్ ఏమైనా పెంచగలుగుతారంటే సాధ్యమయ్యే పని కాదు, మన బడ్జెట్ తక్కువ ఉంది, మన బడ్జెట్ పరంగానే ఎంతైతే ఇవ్వగలుగుతామో దిగగలుగుతాం కానీ అనవసరంగా పేదలకు మాయమాటలు చెప్పేసి అధికారం వచ్చే అవసరం మనకు లేదు. ఏదన్నా కూడా ఇచ్చిన స్కీమ్ ని మళ్ళీ 5 ఏళ్ళు కొనసాగిస్తా అని చెప్పేసి చెప్పిన పరిస్థితి. ఈ స్కీమ్ కొనసాగినా కూడా మన కుటుంబాలు బాగుంటాయని చెప్పేసి కూడా ఆలోచించమని చెప్పేసి మీ అందరూ చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా ఇచ్చిన మాట నీ విధానం ఏ విధంగా ఉందంటే నువ్వు డాక్టర్ గా వచ్చినావు, ఎక్కడ నీ అడ్రస్ ఎక్కడ, నువ్వు ఎక్కడుంటావు, నువ్వు చిత్తూరు జిల్లా వాసి. ఈ రోజు చిత్తూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసి మా వాళ్ళతో ఓటు ఎంచుకొని నువ్వు ఎమ్మెల్యే అయ్యేది అసాధ్యం అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా కూడా మా వాళ్ళు భాస్కర్ రెడ్డి కొడుకు ప్రకాష్ రెడ్డి తరపు పెట్టారు. నీ ఒక లెక్క అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. 9లో ప్రకాష్ రెడ్డి పోటీ చేశాడు, జిల్లా వాసి, ముఖ్యమంత్రి కొడుకు. అలాంటి వారినే 16 వేలతో తరం కొట్టిన పరిస్థితి ఉంది. నువ్వు ఒక లెక్క మా జగన్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతా ఉన్నావు. నువ్వు ఏదున్నా కూడా అవినీతి జరిగితే చెట్టు కట్టేసి వస్తా ఉంటావు. ఎక్కడికి అవినీతి? నీలో ఉంది అవినీతి, నీ క్యాండిడేట్ తరంలో ఉంది అవినీతి. అబద్ధాలు చెప్పి బతుకో నీ బతకాలని చెప్పేసి బతకంటే కూడా అబద్ధాలకు బతుకుతావు. ఏదున్నా మా వాళ్ళు మొత్తం పెట్టాలని చూస్తా ఉన్నావు. ఇక్కడే నిలబడి మీటింగ్ చెప్పినావు. 421 సర్వే నంబర్ చెప్పినావు. 421 సర్వే నంబర్ కాదు, 421 సర్వే నంబర్. దాంట్లో తండ్రి బిడ్డకి ఆ రోజుల్లో ఆయన రిజిస్ట్రేషన్ ఇది చేశాడు. ఒక మహిళకి తండ్రి వీలునామా రాశాడు 3 ఎకరాలు. ఆ 3 ఎకరాలని అదే 420 సర్వే అదే వాళ్ళ నాయన అమ్మినాడు. అది 86లో జరిగింది. ఆయన దాదాపుగా 4 ఎకరాలు 5 ఎకరాలు ఉంది. ఏదున్నా కూడా ఆ 5 ఎకరాలు కూడా వాళ్ళ తండ్రి వాళ్ళ తమ్మి అమ్మేసి ఫ్లాట్లు వేసి అమ్మిన పరిస్థితుల్లో దాన్ని తెచ్చి అనవసరంగా మా మీద రుద్దుతా ఉన్నారు. 86లో మేము రాజకీయాల్లో లేదు. ఏదున్నా కూడా రాజకీయాల్లో ఉన్నంత యాక్టివ్ గా లేదు. ఏదున్నా ఇలాంటి అబద్ధాలు చెప్పి మొబ్బ పెట్టాలని చూస్తా ఉన్నాం. ఇదే ఇక్కడ ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్ శ్రీనివాసులు మా తరఫున ఆ రోజు ఏదైతే 2000 కట్టామో అవి నీ కుటుంబంలో ఎన్నున్నాయా? నువ్వు ఎడక నిలబడతావు, నువ్వే తప్పకుండా చేస్తావు, నువ్వే మళ్ళా ఈ రోజు వచ్చి ఆ విషయం మాట్లాడతావు. చెట్టు కట్టేసేంత మగాడు నువ్వు. అంటే యాడు ఎక్కడుంది అవినీతి? మీ చుట్టూ ఉంది అవినీతి, మీ చుట్టూనే ఉండాలి వలితిలో. అది తెలుసుగా ముందు నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడి నోరు బాధేసుకుంటే జాగ్రత్తగా ఉండని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. అతి మాట ఎక్కువైపోతా ఉన్నాయి. పాఠశాల
నీవు ఏదైనా ఉన్నా ఏం చెప్పుకుంటావు చెప్పు. నీదే వస్తా ఉన్నారంట, అందరికీ కష్టాలు చెప్పుకుంటున్నావంట, కడుపులో ఇది తిప్పుతా ఉందంట, అంత బాధపడుతున్నాడంట, కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటున్నాడంట. ఎక్కడ జరిగింది అవినీతి? ఎవరికి జరిగింది అవినీతి? ఎక్కడ కబ్జాలు జరిగినాయి? ఏ విధంగా జరిగినాయి? దమ్ము తయారుకుంటే నిలబెట్టు, బజార్లో నిలబడదాం, కూర్చుందాం, మాట్లాడదాం. ఎవరికైనా మరింత అన్యాయం జరిగిందంటే నేను చెప్పినాడు రాజకీయాలుగా దూరంగా ఉంటాయని చెప్పేసి. రాజకీయంగా నీవు ఏదైనా కానీ నీకు దమ్ము ధైర్యం లేదు, అబద్ధాలు చెప్పుకుంటూ నమ్ముతారని చెప్పేసి చెప్పే పరిస్థితి నీ బతకండి అని చెప్పేసి చెప్పడం చేస్తా ఉంది. ఏదున్నా బీసీ వర్గాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు తట్టుకోవాలని చూస్తా ఉన్నావు. నీవు బీసీ వర్గాన్ని రాష్ట్ర ఆధ్వర్యంలో ప్రశాంతమైన బతుకుతా ఉన్నారు మా ప్రజలంతా కూడా. నీలాగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అలజడి సృష్టించి హిందూ ముస్లిం తేడా చేయాలని చూస్తున్నావు. హిందూ ముస్లిం సొంతా కలిసి గట్టిగా ఐక్యతతో ఉంటే నేను తెరగొట్టాలని చెప్పేసి కూడా ఎందుకు చెప్తాను జరుగుతా ఉంది. ఏదున్నా నీ భాష మార్చుకో, ఎక్కువ అబద్ధాలు మానేసి నీ బతుకుని మార్చుకోని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా ఉన్న ప్రజలు సేవ చేసే భాగ్యాన్ని భగవంతుడు కల్పించాడు. ఏదున్నా ఈరోజు 4వసారి 5వసారి నిలబడతా ఉన్నాను. ఈసారి కూడా విజయంగా మోదిస్తాం. ఏదున్నా కూడా ఆలయంలో మళ్ళా చరిత్ర సృష్టిస్తాం. ఏదున్నా ఏ కష్టం వచ్చినా పేదలు అండగా ఉంటాం. ఈ రోజు చెప్తా ఉన్నా, ఇప్పుడు కానీ ఇక ముందు కూడా ఏదైతే చేయగలిగినారో అవన్నీ కూడా పేదలకు ఏదైతే సహకారం అందియాలో ఏ విషయంలో కూడా వెనుకలు తీసే ప్రయత్నం